హలో అండి, నా పేరు డాక్టర్ అపూర్వ. నేను కన్సల్టెంట్ ఆబ్స్టెటిషియన్ అండ్ గైనకాలజిస్ట్ వర్కింగ్ అట్ వెల్నెస్ హాస్పిటల్ అమీర్పేట్. ఇవాళ మనం ఒక డిఫికల్ట్ కాంప్లికేటెడ్ ఆబ్స్టెటిక్ ఎమర్జెన్సీకి విచ్ ఇస్ డెల్ట్ ఎట్ అవర్ హాస్పిటల్ గురించి చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. ఒక పేషెంట్ మా దగ్గరికి కైకషా ఫాతిమా అనేసి 5 months ఆఫ్ ప్రెగ్నెన్సీ అప్పుడు గర్భసంచి మొత్తం కింద లూజ్ అయిపోయి మొత్తం బేబీ అంతా కిందికి మొత్తం బల్జ్ అవుతున్నప్పుడు సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అనే ఒక ఎమర్జెన్సీ క్రిటికల్ కండిషన్లో మా దగ్గరకు వచ్చారు. నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయించి తనకు పేషెంట్ వాళ్ళకు చాలా హై రిస్క్ ఉంది, ఎమర్జెన్సీలో కింద కుట్టు వేయాలి అని చెప్పి వాళ్ళకి రిస్క్ అంతా ఒప్పుకొని ప్రెగ్నెన్సీ కాపాడే ఆఖరి ప్రయత్నంగా మేము తనకి ఎమర్జెన్సీ రెస్క్యూ సర్క్లాజ్ అని ఒక ప్రొసీజర్ని మేము చేసాము. ఇలా ఎమర్జెన్సీ సర్క్లాజ్ చేసిన తర్వాత పేషెంట్ ఎంతవరకు అనేది ప్రెగ్నెన్సీ ప్రొలాంగ్ చేయగలుగుతాం అనేది ఇట్ ఈస్ లైక్ మనం చెప్పడం చాలా కష్టం. అప్పటికి కూడా పేషెంట్ 2 weeks సేఫ్గా డిశ్చార్జ్ చేసిన తర్వాత కూడా తనకి పెయిన్ కానీ లేకపోతే తనకి బ్లీడింగ్ కానీ అట్లాంటిది ఏమీ కంప్లైంట్స్ లేకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ స్టేబుల్గానే ఉంది, కంటిన్యూ చేయొచ్చు అనే ఉద్దేశంలో నెసరీ ట్రీట్మెంట్, ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్ అన్నీ పెట్టి ప్రెగ్నెన్సీని ప్రొలాంగ్ చేస్తూ ఉన్నాం. ఇలా నెససరీ స్కాన్స్ చేస్తున్నప్పుడు తనకి వాటర్ తక్కువ అయిన ఒక కండిషన్ డెవలప్ అయ్యింది అండ్ ఇంకొకటి తనకి ఇచ్చింగ్ అనేది బాడీ మొత్తము డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇలా నెసరీ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయించడంలో తనకి ఒక లివర్ అబ్నార్మాలిటీ విచ్ ఇస్ కామన్ ఇన్ ప్రెగ్నెన్సీ బట్ రేర్ ఇన్ సమ్ పేషెంట్స్, ఇది ఇంట్రాహెపటిక్ కోలిస్టాసిస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనే ఒక స్టేట్ డయాగ్నైజ్ అయ్యింది. దానికి మా దగ్గర ఉన్న గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ గారి సహకారంతో మేము నెసరీ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయించి దానికి కూడా ట్రీట్మెంట్ చేసుకొని దాన్ని కూడా కంట్రోల్లోకి తెచ్చుకున్నాం. ఇలాంటి కండిషన్స్లో పేషెంట్కి లాస్ట్ మంత్ ఆఫ్ జెస్టేషన్ అప్పుడు అంటే నెలలు నిండుతున్న కొద్దీ బేబీ కడుపులో చనిపోయే ప్రమాదం అనేది రిస్క్ అనేది ఉంటుంది ఒకవేళ కంట్రోల్లో లేకపోతే. అలాంటి క్రిటికల్ కండిషన్ని కూడా మనము సేఫ్గా హ్యాండిల్ చేయగలిగాము వెల్నెస్ హాస్పిటల్లో. ఇలాంటి కండిషన్లో మేము ప్రీటర్మ్ డెలివరీ కోసం అంటే నెలలు నిండక ముందే డెలివరీ అయ్యే రిస్క్ ఉంటుంది కాబట్టి అందరూ క్రిటికల్ కేర్ వాళ్ళని అండ్ పీడియాట్రిక్ వాళ్ళందరినీ అలర్ట్ చేసుకొని వీఆర్ రెడీ ఫర్ ద డెలివరీ అన్నప్పుడు పేషెంట్ బై గాడ్స్ గ్రేస్ 32 weeks వరకు వస్తుంది అనుకున్న ప్రెగ్నెన్సీ 36 కంప్లీటెడ్ వీక్స్ వరకు ప్రొలాంగ్ అయ్యి పేషెంట్ మా దగ్గర సేఫ్గా నార్మల్ డెలివరీ లాగా డెలివరీ అయ్యారు. పేషెంట్ అండ్ పేషెంట్ బేబీ ఆర్ స్టేబుల్ అండ్ డిశ్చార్జ్ ఇన్ గుడ్ కండిషన్. వెల్నెస్ హాస్పిటల్లో ప్రతి ఒక్క స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఎటువంటి క్రిటికల్ కేర్, ఎమర్జెన్సీ ఆబ్స్టెటిక్ సర్వీసెస్ కండిషన్స్కి కూడా అన్ని రకమైన వైద్య సేవలు మా దగ్గర దొరుకుతాయి.